జై గురు క్రియేషన్స్కి స్వాగతం. అమ్మమ్మ చెప్పే వంటలకు స్వాగతం. ఈరోజు మీకు ఒక మంచి సులభతరమైన ఆలు పరోటా నేర్పిస్తాను. ఇప్పుడప్పుడే నేర్చుకుంటున్న చపాతీ చేయడం నేర్చుకుంటున్న వాళ్ళు కూడా చాలా సులభంగా చేయగలిగే ఆలు పరోటా చెప్తాను. 2 ఆలుగడ్డల్ని ఉడికించి చక్కగా తురిమి పెట్టుకొని దానిలో ఉప్పు కొంచెం, కారము, మిరియాల పొడి, కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర, కొంచెం గరం మసాలా, కొద్దిగా నిమ్మపండు రసము, కొద్దిగా జీలకర్ర పొడి వేసి కలపండి. దీనిలో దానికి సరిపోయేటటువంటి అంటే ఒక కప్పు గోధుమ పిండి వేయండి. ఒకవేళ గోధుమ పిండి కొంచెము తక్కువ అనిపిస్తే కొంచెం వేయండి, ఎక్కువ వేయకండి. మొదట ఆ గోధుమ పిండిని వేసి కలపండి. కలిపి చూడండి, అది చపాతీ ముద్దలాగా రావాలి. కొద్ది కావాలంటే ఇంకొంచెం గోధుమ పిండి వేసుకోండి. ఒకవేళ గోధుమ పిండి ఎక్కువైపోతే 1-2 చుక్కలు నీళ్ళు వేసుకోవాలి. అయినంత వరకు నీళ్లు వేసుకోకుండా కలపడానికి ప్రయత్నం చేయండి. చక్కగా చపాతీ పిండిలాగా కలపండి. కొద్దిగా నూనె వేయండి. సరిపడా ఉప్పు, కారం అన్ని ముందే వేసేసారు కదా, కొంచెం నూనె వేసి చక్కగా బాగా మర్దన చేసి కలిపి చపాతీ పిండిలాగా సిద్ధం చేసి పెట్టుకోండి. సిద్ధం చేసి పెట్టుకున్న ఈ పిండిని ఒక 10-15 నిమిషాలు అలాగే మూత పెట్టేసేయండి. 15 నిమిషాల తర్వాత చపాతీని లట్టించి కొద్దిగా నూనె వేసి మడత వేసి మళ్ళీ లట్టించి పెనం మీద కాల్చేసుకోండి. ఎంత సులభం చూసారా? అంత సులభంగా చపాతీ ఆలు పరోటా సిద్ధమైపోతుంది. మళ్ళీ ఆలు కూర చేసుకొని మళ్ళీ తర్వాత చపాతీలు లోపల పెట్టి ఆ చపాతీలు సరిగా లట్టించడం రాకుండా ఇలాంటి కష్టాలు పడకుండా చాలా సులభంగా ఆలు పరోటా చేసుకునే పద్ధతి. అందరూ చేసుకొని బాగా తిని ఆనందించండి. జై గురుదేవ, జై గురుదేవ, జై గురు.